నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసే సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గంట రవికుమార్, కుసుమ సతీష్ మాట్లాడుతూ దేశంలో మోడీ నాయకత్వంలో మరింతగా బలపడుతుందని, రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ త్వరలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి పట్టంగట్టి విజయకేతనం సందర్భంగా పిలుపునిచ్చారు. లారీ ఓనర్ లైక్యత లారీ ఓనర్ లైక్యత లారీ ఓనర్ లైక్యత ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లైక్యత ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లారీ యజమానుల ఐక్యత లారీ యజమానుల ఐక్యత వరంగల్ జిల్లా ఫైనాన్స్ వేధింపులతో ఏజెన్సీల పేర్లతో గూండాలని రౌడీలని మార్కెట్ల చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ల మీద దాడిలకు పోకుంటూ లారీలని అర్ధంతంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి ఒక మిత్రుడు, మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రిపూట ఆపి దౌర్జన్యంగా 10 మంది కొట్టి డబ్బులు లాక్కొని అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా ప్రమాదశాత్తు పూర్తి స్థాయిలో కాలు నుజ్జు కావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు, కార్లు, 2 వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్లకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు. ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా 3 లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ హెడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. గునా ఏజెన్సీ అని ఒక 15-20 మంది గుండాలను పెట్టి చాలా కుటుంబాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఆర్కే ఏజెన్సీ, రాజేశ్వరి ఏజెన్సీ, సుమారు ఒక 8 నుంచి 10 ఏజెన్సీలు మార్కెట్లో చెలరేగుతూ సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ లారీలని ఇళ్ల మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యమైనటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడవలసిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం. సిపి గారినే కాకుండా అదేవిధంగా సామాన్య కార్ల ఓనరే, 2 వీలర్ ఓనర్లు కూడా ఎవరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే 100 డైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది. కానీ నిన్న ఈరోజు 10 మంది నిన్న రాత్రి నా ఒక తోటి లారీ డ్రైవర్ని లారీ ఎక్కియడం, ఆయన జీవితం మొత్తం లారీ కాలు తీసేయడం చాలా బాధాకరం. దాన్ని మేము చింతిస్తున్నాం. వారిని తక్షణమే ఎన్మాల మార్కెట్ PS లో పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారిని దొరకబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి లారీ డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. देखो
ఎంపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఎన్నికల రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఢిల్లీతో పాటుగా గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్ గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచులను అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు. ఇది అంతా కూడా మేధావి వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని చీపిడితోని ఊడ్చిపడేసింది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కర్లేని ఒక ఉచిత పథకాలను అంటగట్టి ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీపిరి కట్టతోని వారి యొక్క అవినీతిని ఢిల్లీ ప్రజలు తరిమికొట్టారు. భవిష్యత్తులో ఎవరైతే అవినీతితో రాష్ట్రాలను పాలిస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 2-0 ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ యొక్క పనితనం మనం అంటే అదేవిధంగా తెలంగాణ మేధావులు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలే కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే కావచ్చు. మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. అటు మేధావి వర్గం కూడా రాబో మన వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి శరత్తం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ పోటీలో దింపడం జరిగింది. వారిని మేధావి వర్గం, టీచర్స్ అందరూ కూడా ఆలోచించి బీజేపీకి ఓటు వేసి వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలి. యావత్ భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయదుందుబా మోగిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పార్టీలను అన్నిటి కూడా అవినీతి గల పార్టీలను అన్నిటి కూడా ఊడ్చిపారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని మించిన తీరును వాళ్ళ చీపురుగట్టతోనే వాళ్ళను ఊడ్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది. యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊకూకే కలలు కంటున్నా గాడిది గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు వాళ్ళ రాహుల్ గుడ్డుగా తయారైంది. ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా, ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటాను. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా 6 గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గుడ్డును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరి చూపు ఉన్నది. ఆ చూపుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులను తీసుకొస్తే అవినీతి రహిత పాలనను అందిస్తాం, ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.